హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. ఈరోజు ఈ వీడియోలో ఉత్తర భారతదేశంలోనే టమాటోలు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నామండి. ముందుగా మనము ఉత్తర భారతదేశంలోని ఛత్తీస్గఢ్, అలాగే రాయ్పూర్, అలాగే శివపురి, ఇందోర్, అహ్మదాబాద్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో టమాటో పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి. ఎందుకురా నీకు ఏసు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? వావ్ నైస్. ముందుగా మనకి ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చి జనవరి 13 తారీఖు మనకి ఈ వీడియో రావడం జరిగిందండి. ఇప్పుడు చూస్తున్న ఈ తోట బాగా ఫర్టిలైజర్స్తో బాగా మెయింటైన్ చేశారు. దాదాపు 5.5 నుంచి 6 అడుగులు టమాటో తోట ఉంటుందండి ఇది. కానీ ఏం పంట చేసినా కాస్త అదృష్టం అనేది ఉండాలి కాబట్టి రేట్లు లేని కారణంగా ఇదే వీడియోలో ఇదే తోటను చూపిస్తామండి. రేట్లు లేని కారణంగా పంటని రైతులు వదిలేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉత్తర భారతదేశంలో రేట్లను ఒకసారి గమనించినట్లయితే వాళ్ళకి 25 కేజీల బాక్సు కేవలం 70 రూపాయలకే రావడం జరుగుతుంది. ఆ 70 రూపాయల బాక్సులు మన సైడ్ రావడం వల్ల రేటు ఇక్కడ కానీ డౌన్ అవుతుంది. రాబోయే 15 దినాలు అంటే మార్చు 15 పైన రేట్లు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. ప్రస్తుతానికి ఎవరైతే పూత ఖాతా పైన ఉంటాయో వారు మీ పంటని జాగ్రత్తగా చూసుకోండి. రేట్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టమాటా తోట ఇంతకుముందు వీడియోలో చూసినటువంటి టమాటా తోటేనండి. చూడొచ్చు మీరు, రేట్లు లేని కారణంగా రైతులు కాయలు పెరగకుండా అలాగే తోటల్లోనే వదిలేశారు. ఇప్పుడు కానీ మనము ఈ టమాటా తోటలో కాయలు పెరిగినట్టయితే ఎకరాకి 1000 బాక్సులు తగ్గకుండా టమాటాలు అనేది వస్తాయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టమాటా తోట 120 ఎకరాల్లో టమాటా పంట పెట్టడం జరిగిందండి. ఇలా భారీ మొత్తంలో టమాటో పెట్టడం వల్ల రైతులు చిన్న సన్నకారు రైతులందరూ నష్టపోతున్నారు. దయచేసి మన సైడ్ ఉన్న వారికి కానీ మనం చెప్పేదంటే ఒక్కొరు 10 ఎకరాలు 20 ఎకరాలు అలా పెట్టద్దండి. చిన్న చిన్నగా స్టెప్పులుగా ఒక్కోసారి 1 ఎకరా 2 ఎకరాలు ఇలా వేసుకున్నట్టయితే రేటు ఏదో ఒక అదునులో కలిసి వచ్చి ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడుతుందండి. అన్నీ ఒకేసారి ఎక్కువగా నాటడం వల్ల రేట్లు డౌన్ అయ్యి ఆర్థిక ఇబ్బందుల్లో రైతు కూరుకుపోవడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఇప్పుడు కానీ ఈ తోటలో కాయలు ఏ విధంగా ఉన్నాయని. ఇలాంటి తోటలకి మనము ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఈ తోటలు అనేది రికవరీ అనేది కాదండి. మనం చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి కాయలు అని. మనము రైతులకు చెప్పేది ఏంటంటే మీ పంటను బాగా కాపాడుకోండి. రాబోయే రోజుల్లో టమాటోకి మంచి రేట్లు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది.